హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే ఆలగడ్డ మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. మా అమ్మ అయితే రమ్మనింది మార్కెట్కి. అంటే నాకు మా చెల్లెలకైతే చెరక్క మేకపిల్లని అయితే కొనిస్తానని అన్నది. అందుకు కాబట్టి మేమైతే ఈరోజైతే మార్కెట్కి అయితే వెళ్తున్నామండి మేకలు కొనుక్కరావడానికి. అంటే ఇప్పుడు అది కట్టిందే కట్టలేదన్నా? మనం పట్టుకొచ్చినట్టు మనం ఎడుకొస్తాం, మన ఇంటికి మనకి వస్తాం. మన వేరే సరే కొనుక్కొచ్చి అమ్మటోళ్ళని చూడండి. మా ఆలగడ్డలు అయితే మేకల మార్కెట్ అండి, జీవాల మార్కెట్. చాలా పెద్ద పెద్ద పొట్టేళ్ళు రావులే చూడండి, పొట్టేళ్ళు. చూడండి, మనమైతే జీవాలకు వచ్చామండి. కానీ ఇక్కడైతే ఇటు సైడ్ మొత్తం పొట్టేళ్ళు అండి. మేమైతే ఈరోజైతే జీవాల మార్కెట్కి వచ్చాము. ఎక్కడ చూసినా పొట్టేళ్ళే ఉన్నాయండి. ఎక్కువ శాతం మేకలు తక్కువ, పొట్టేళ్ళు ఎక్కువ అండి. ఒకటే ఉందే, ఇంకొకటి అమ్మేసినవా? ఓకేనా? చూడండి, ఒకటే మేక పోతుందండి దీని దగ్గర, ఉదయం దగ్గర. ఈ రెండు ఎంత పడుతుందో, దీనికి ఎంత పడుతుందో వాళ్ళకు అంటే వాళ్ళ చేతి నుంచి లెక్క పెట్టుకుంటారు. ఆడపిల్లలకు చెరొకటి దొడ్లేట్ ఇవ్వకుండా అండి. మా అమ్మ అయితే ఈరోజు అయితే మాకైతే మేక పిల్లలు ఇప్పిస్తాను రమ్మ అని చెప్పి నాకు మా చెల్లికైతే చెప్పిందండి. మేమైతే వచ్చాము. జీవాలు కొనిస్తారమ్మ, చెరొకటి కొనిస్తాను అన్నది. నేను పట్టుకున్నాగానే నా దొడ్లేట్ ఇవ్వకూడదని. నాకేమో 50 జీవాలు ఉన్నాయి. కోతులు మేకపోతలు 15 ఉన్నాయి. ఇప్పుడు అన్ని దాళ్ళకు కొట్టేసిన దాన్ని తీసుకున్నాను. ఇద్దాని పిల్లం బాగుంది కానీ జాడు లేదు. ఇది బాగుంది జాడు. ఇప్పుడు ఇవ్వకపోయినా ఇంకో నెలకు కానీ ఇంకో 2 నెలలకు కానీ నాకు ఇవ్వండి, నేను ఇచ్చా. నేను పెద్దయ్యా బాగుండాలా, అది తీసుకుపోయినా సొమ్ము బాగుండాలా. చూసి 13,500 అవుతాయి. నాకు పెంచాలా. చెప్తా చూడు, 13,500 అవుతాయి. 13,500 ఇదిగో 500 ఇదిగో 13,500 అవుతాయి. 500 ఇదిగో 13,000. 500 నిజంగా 500 అంటే 500 11,000 ఇచ్చా పెద్దయ్యా. చూడండి, ఇది ఈ మేక పిల్ల మేక అండి. చూడండి, ఇవి రెండండి. ఈ రెండు అయితే బేరం చేస్తున్నామండి. ఇప్పుడైతే మా అమ్మ అయితే బేరం చేస్తుంది. అతనైతే 13,000 చెప్పాడు. మా అమ్మ అయితే 11,000 కడుగుతుందండి. చూడండి, ఈ 2 దాలనండి. మేకలు తక్కువ, పొట్టేళ్ళు ఎక్కువ ఈ సంతలో. అంతే మీరు ఒక్కొక్కటి 5,000. ఒక్కొక్కటి 5,000 అంటండి. ఎంత చిన్న మరకలో చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. 5,000 అంటే ఒక్కొక్కటి. ఆడుతున్నారండి మన వాళ్ళు.
వాయబ్బా ఇంత చిన్న మిరకలు అయితే ఇంకా 5,000 అంటే ఇది కూడా 5,000ఏనా? వాయబ్బా మేకలు దాకుండా మేలే సంతలు పెట్టుకొచ్చి మేకలు దొక్కోనిలే. లచ్చికాడి తీసుకున్నారా వానికి? పిల్ల తల్లి 7,000. వా లక్షన్స్ లక్షన్స్ తగిలిందా మీకు? తల్లి పిల్ల 7,000 ఒక్కొక్కదాన్ని 7,000 చెప్తారే. మొత్తానికైతే ఈరోజైతే జీవాల సొంతకైతే మార్కెట్కి అయితే వచ్చామండి మనము. చూడండి ఫ్రెండ్స్, మా ఆలగడ్డ జీవాలు మార్కెట్ ఎలా ఉందో. అన్నీ పొట్టేళ్ళే ఫ్రెండ్స్. ఈ అబ్బాయి అయితే ఎంత వయసు పెళ్లి కాకలకనే సంపాయాలని ఒక ఆశ అనేది ఉందండి. తల్లి పిల్లలు పట్టుకున్నాడు. చూడండి మళ్ళీ మా అమ్మ అయితే ఇక్కడికి వచ్చిందండి. మళ్ళీ బేరం ఆడడానికి మళ్ళీ మేము ఫస్ట్కి వచ్చిన కాడికి వచ్చినాము. ఈ 2 అది 12,000. చూడండి మా ఊర్లో కూడా వచ్చారండి ఇప్పుడు వచ్చినా మార్కెట్కి. మేకలు కొనాలని వచ్చారు. తల్లి పిల్ల బాగుంది. బోర్డుదాన్ని పట్టుకోండి ఆడు. మా ఊర్లో చాంచేపా నేను ఇల్లు ఇంకా పట్టుకురాలి ఈమె కాడికి మనం పోతుంటాం. మళ్ళా 50 జీవాలు ఉన్నాయా? ఆడపిల్లలకు ఇంకొక మేక చూడండి సన్నగిల తల్లిని అయితే పట్టుకున్నారు. ఇంటి దగ్గర అయితే 2 పాలు అని నాకైతే ఇక్కడైతే సన్నగిల తల్లిని అయితే పట్టుకున్నారండి. పాలు ఇస్తుందండి. స్వామి బాబా స్వామి పంచాయతీ ఆలగడ్డకైతే వెళ్ళొచ్చామండి. నేను మా అమ్మ మా ఆయన మొత్తానికైతే పోయి వచ్చాము ఆలగడ్డకి. ఆలగడ్డ వచ్చిద్దండి. ఈ 3 మేకలు అయితే తీసుకొచ్చాము. ఈ మేకని అయితే ఈ మేక అయితే మా చెల్లెలకండి, ఇదైతే నాకండి. అంటే
పెద్ద మేక అంటే అక్కకు, చిన్న మేక అంటే చిన్న అక్కకి అని తీసుకొచ్చిందండి. చూడండి 2 మేకలు తీసుకొచ్చింది. మళ్ళీ దీని ఎందుకు తీసుకొచ్చిందో ఏమో నాకైతే అర్థం కాలేదండి. దీనికైతే పిల్లలే ఏం కట్టలేదు, ఏం చేయలేదు, ఊరికే పాలే తీస్తుందండి. దీని వంతు పాలేయడమే. దీనికి 3 ఏరే మేకకు 3 పిల్లలు పుట్టినాయి. దానికి 3 పిల్లలకు పాలు సాలలేదని దీన్ని తీసుకొచ్చి దానికి పాలు తాపుతున్నాము. అంటే ఆ ఏరే పిల్లలు దీనికి ఇస్తారా? ఆ ఏరే దాని పిల్లలు దీనికి పాలు తాపుతున్నాం. కానీ ఇది అమ్మలాగానే తాపుతుంది పిల్లలకు, ఏరే దాని పిల్లలకు. చూడండి తీసుకొచ్చింది ఈ రోజే. కాకపోతే మేకకు చాలా మమకారం అనేది ఉంటుందండి. మనిషి ఇదైతే వెనకమ్మట తెలివితేటలైతే చాలా బాగున్నాయండి. మేకకు మా అమ్మమ్మటే వస్తుందండి. ఇదైతే సైడ్కి పక్కన కొత్త మేకలు అయితే పోవు కదండి, మనం కట్టేసి మేపిన దాకైతే పోవు. కానీ ఏంటంటే ఈ మేకైతే మా అమ్మ వెనకమ్మటే ఉంటుంది. మేము ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాము. పాలైతే బాగా దండిగా ఉన్నాయి. 2 పిల్లలకు పాలు తాపుతుంది ఇది. 2 పిల్లలకు తప్పుతుందండి పాలు. ఈ మేకని తీసుకురావడం ఎందుకంటే ఆ 2 పిల్లలకు పాలు తాపాలని తీసుకొచ్చిందండి వాళ్ళ అమ్మ, సంతక అమ్మగా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.